మీకు ఒక మోసం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి మీకు ఒక మాట చెప్పాడు, పనులు అయిపోయినాయని చెప్పాడా లేదా? దొంగ నాటకాలు ఆడాడా లేదా? ప్రారంభం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పనులు అయినాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, అయినాయా పనులు? పనులు అయిపోయింటే నేను ఇప్పుడు రావాల్సిన పని లేదు కదా. నీళ్లు చూసేవాడిని కావునా కాదా? ఈ ప్రాంతానికి వచ్చాడు 22-20 ప్రాజెక్టు దగ్గరికే వచ్చాడు. ప్రాజెక్టు 31/8/2020లో పూర్తవుతుందని చెప్పాడు. చెప్పాడా లేదా? ఒంగోలులో బహిరంగ సభ 7-10-21 31/8/22లో పూర్తి చేస్తారని హామీ ఇచ్చాడా లేదా? 24-8/22 చీమకుర్తి సభలో 39-23లో పూర్తి చేస్తానడా లేదా? 12-4-23 ఇదే మార్కాపూర్లో బహిరంగ సభలో చెప్పాడు 31/10/2023లో పూర్తి చేస్తానని. కడాన 6-3-24 ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టి మాటలు చెప్పే మోసం చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ ప్రాజెక్టును ఒకసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 484 కోట్లు ఖర్చు పెట్టాం. పునరావాసానికి 184 కోట్లు ఖర్చు పెట్టాం. అటవీ అనుమతుల కోసం 437 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టు 2 విభాగాలుగా విభజించాం. ఫేజ్ 1 2,042 కోట్లు కావాలి. ఫేజ్ 2 1,900 కోట్లు కావాలి. ఈ రోజు నేను వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ పనులన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు దగ్గర మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇప్పుడే నేను నల్లమల సాగర్ మొత్తం పనులన్నిటి చూస్తే ఇంకా 2,540 కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 540 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజే 436 కోట్ల రూపాయలకి లైనింగ్ ఫౌండేషన్ వేసి ఇక్కడికి వచ్చాను.
ఒక్క R&R 7,200 మందికి ఇవ్వాలి. దీనికి 930 కోట్లు అవుతుంది. టనల్ 1 హెడ్ రెగ్యులేటర్ ఫీడర్, అదే మారిగా టనల్ 2 ఒక 70 కోట్లు అవుతుంది. ఇప్పుడే ఫీడర్ కెనాల్ చెప్పాను, నేనే ఫౌండేషన్ వేశాను. లైనింగ్ కానీ వాల్ కట్టడం కానీ అన్నిటికీ 486 కోట్లు అవుతుంది. నల్లమల సాగర్ ఆ గ్యాప్లు ఫిలప్ చేయడానికి ఇంకొక 59 కోట్లు అవుతుంది. తిగలేరు ఈస్ట్ కెనాల్కి 340 కోట్లు అవుతుంది. ఎల్ఎండ్ఏకి 139 కోట్లు అవుతుంది. మొత్తం కలిసి 2,540 కోట్లు ఖర్చు పెడితే ఈ జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు కాకుండా అన్ని ప్రాంతాలకు నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. తమ్ముళ్ళు, ఇన్ని పనులుంటే 19-20 వీళ్ళు ఖర్చు పెట్టింది 500 కోట్లు. 500 కోట్లు పనులు చేశారు. పనులైపోయాయని మీకు పంగనామాలు పెడితే ఏమనాల మిమ్మల్ని అడుగుతున్నా? ఇది మోసవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా? దగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా? మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్ లో ఎర్రగొండపాలెం దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. Please subscribe to Leo News for more videos.